సో అందరు తమ్ముళ్ళు చూసారు కదా, అసలు నేను జాబ్ ఎట్లా తెచ్చుకున్నా, అసలు నేను ఏం జాబ్ చేస్తాను, నేను ఆ జాబ్ రావడానికి నేర్చుకున్న స్కిల్స్ ఏంటి, నాకు ఎన్ని రోజులు జాబ్ రావడానికి టైం పట్టింది అనే విషయాల గురించి నేను ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే నేను బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అదే ఈసీఈలో బీటెక్ అనేది కంప్లీట్ చేసిన. సో విత్ 65 నుండి 70 మధ్యలో ఉంటుంది పర్సెంటేజ్, ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ నాకు గుర్తులేదు. సో ఎప్పుడైతే ఈ నా బీటెక్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఏం చేస్తాం, వీ హ్యావ్ 2 ఆప్షన్స్. ఏంటి, ఒకటి గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలి, లేదంటే ప్రైవేట్ జాబ్ సైడ్ వెళ్ళాలి. యాక్చువల్గా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కొద్ది గ్యాప్ ఉంటుంది అనమాట. మనం పాస్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్లు వచ్చే గ్యాప్ ఉంటుంది కదా. సో ఈ గ్యాప్ లో మనం ఫ్రీగా ఉన్నాం, అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. సో అప్పుడు ఏం చేసిన అంటే నేను డైలీ క్రికెట్ ఆడుతాను. సో క్రికెట్ ఆడేటప్పుడు మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు అనమాట, అరే రోజు క్రికెట్ ఏం ఆడుతావు, ఎట్లయినా ఖాళీగా ఉండవు కదా, ఇద్దరం కలిసి వెళ్ళి మనము జావా నేర్చుకుందామని చెప్పేసి అన్నాడు. సో వాడు ఏ టైంకి వెళ్తున్నా అంటే ఈవినింగ్ వెళ్తాడు. సో నేనేమనుకున్నా, నాకు ఈవినింగ్ కుదరదు కాబట్టి, మా ఇక్కడ వచ్చి కొంచెం దూరం ఉంది కాబట్టి నేనేమనుకున్నా అంటే పొద్దున వెళ్ళి జావా అండ్ డేటాబేస్ ఏదైనా ఒరాకిల్ డేటాబేస్ నేర్చుకుందామని చెప్పేసి నేను వెళ్ళి ఇక్కడ సంతోష్ నగర్ దగ్గరలో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన అనమాట. సో డైలీ 1 hour జావా క్లాస్కి వెళ్తుండే. సో అట్లా నేను ఒక 2-3 months జావా వెళ్ళిన తర్వాత ఐ యూస్ టు ప్రాక్టీస్. డైలీ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తుండే అండ్ డైలీ క్లాస్ ఉంటుండే కాబట్టి నేను అట్లా జావా నేర్చేసుకున్నాను అనమాట ఒక 3 months లో. సో ఎప్పుడైతే ఈ 3 months లో నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ కి మెల్లిగా వెళ్ళడం స్టార్ట్ చేసిన. సో మాక్సిమం అప్పట్లో ఇంటర్వ్యూస్ అయితే, ఇప్పుడైతే ఆన్లైన్ జరుగుతున్నాయి, బట్ అప్పుడు ఒక ఆన్లైన్ లేకుండే, డైరెక్ట్ ఐదర్ క్యాంపస్ కన్నా వెళ్ళాలి, లేదంటే ఆఫీస్ కన్నా వెళ్ళాల్సి వస్తుండే. కొన్ని ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతుండే, అంటే ఈ కాలేజెస్ ఉంటాయి కదా, సో కాలేజెస్ లోనే కంపెనీస్ వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాయి. అట్లా నేను జావా పైన, సి పైన అట్లా ఫ్రెషర్ గా నేను చాలా జాబ్స్ ఇంటర్వ్యూస్ కి అయితే అటెండ్ అయినా. ఒక 4-5 ఇంటర్వ్యూస్ నాకు గుర్తుకున్న వరకు అటెండ్ అయినా. సో దాంట్లో ఒకటి నేను ఫైనల్ రౌండ్ వరకు వచ్చి హెచ్ఆర్ రౌండ్ లో పోయింది. అండ్ ఇంకొకటి నాకు గుర్తుకుంది ఏంటంటే అది టెస్టింగ్ రోల్. సో వాల్యూ మూమెంటం అనే ఒక కంపెనీకి నేను అప్లై చేసినప్పుడు అది కూడా ఆల్మోస్ట్ లాస్ట్ రౌండ్కి వచ్చి హెచ్ఆర్ రౌండ్ లో పోయింది. సో ఇట్లా ఒక 5-6 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత నాకు కోపం వచ్చింది అనమాట. అరే జాబ్ ఏంటి, మనం లాస్ట్ రౌండ్ దాకా వస్తున్నాం, మనం సెలెక్ట్ అవ్వట్లేదు, ఎలాగైనా జాబ్ కొట్టాలి అన్న ఒక మైండ్ సెట్ తోటి, ఈ సాఫ్ట్వేర్ జాబ్ అవసరం లేదు, మనం గవర్నమెంట్ జాబ్ చేసుకుందాం అన్న ఇంటెన్షన్ తోటి నేను ఏం చేసిన అంటే దిల్సుఖ్నగర్ లో ఉన్న ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన. ఏస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఈ ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సిజిఎల్, గవర్నమెంట్ గ్రూప్స్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తాము అని చెప్తే నేను ఫీజు కూడా మాట్లాడుకున్నా. 20,000 ఎంతనో చెప్పారు అనమాట. 6 months కోర్స్ ఉంటుంది అని చెప్పారు. సో మండే నుండి క్లాసులు స్టార్ట్ అయితే నేను అప్పటికి థర్స్డేనో వెనస్డేనో వెళ్ళిన. సో అప్పుడు నేను ఏం చేయాలని, ఇంటికాడ ఖాళీగా ఉన్నా, ఎట్లయినా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యాం, మనకు టాలెంట్ ఉంది కదా, ఎందుకు బేస్ చేసుకోవాలి జనరల్ నాలెడ్జ్ పైన అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యామని మంచి కూర్చున్నాం. సో ఒక రోజు ఫ్రైడే రోజు మా ఫ్రెండ్ ఒక అతను బీటెక్ కాలేజ్ మేట్, సరే ఇట్లా సాటర్డే రోజు అక్కడ టీకేఆర్ కాలేజ్ లో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది, వస్తావారా అన్నాడు. సో నేను వద్దురానైనా, నాకు ఈ ప్రైవేట్ జాబ్స్ వద్దు, నేను గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అని చెప్పిన. సో వాడు ఏం చెప్పిండంటే, లేదా 5 రోజులు ట్రై చేసినావు కదా, ఒక ఇంటర్వ్యూ ట్రై చేయి, ఈ సాటర్డే రాకపోతే ఎట్లయినా మండే నుంచి క్లాస్కి వెళ్తావు కదా, సో ఒకసారి ట్రై చేయంటే, సరే ఏముంది పోయేది ఉంది, మనం చేసేది కూడా ఏం లేదు కానీ ఇక టీకేఆర్ కాలేజ్ కి నేను వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఆల్మోస్ట్ 1100 నుండి 1200 మంది వచ్చారు. ఆ కాలేజ్ వాళ్ళు, బయట కాలేజెస్ వాళ్ళు కూడా వచ్చారు. సో వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఫస్ట్ రౌండ్ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు, మనందరూ తెలుసు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటికల్, అర్థమెటిక్, రీజనింగ్ పెట్టరు. సో దాంట్లో మనం క్లియర్ అయిపోయినాం. అండ్ సెకండ్ టెస్ట్ వచ్చేసరికి సి అండ్ జావా పైన అడిగారు. అంటే మనకి ఏ స్కిల్ అయితే రెజ్యూమ్ లో పెట్టామో ఆ స్కిల్ మీద అడిగారు. జావా క్వశ్చన్స్ అడిగారు, జావాలో కొన్ని ప్రోగ్రామ్స్ అడిగారు, ఆ ప్రోగ్రామ్స్ రాసిన, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినాం. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యాం, సెకండ్ రౌండ్ కూడా సెలెక్ట్ అయినా. అండ్ లాస్ట్ కి థర్డ్ రౌండ్ కూడా మళ్ళీ జావా మీద అడిగారు. అండ్ హెచ్ఆర్ రౌండ్ అండ్ మేనేజర్ రౌండ్ మొత్తం అదే అనుకోండి ఆల్మోస్ట్. సో అందులో కూడా జావా రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు. దాని తర్వాత హెచ్ఆర్ తోటి రౌండ్ అయింది అండ్ దాంట్లో కూడా మనం సెలెక్ట్ అయిపోయినాం అనమాట. సో అట్లా లాస్ట్ మూమెంట్ లో ట్రై చేసిన ఆ ట్రై నాకు ఈరోజు జాబ్ తెచ్చిపెట్టింది. సో నేను దేని మీద ప్రిపేర్ అయినంటే జావా డెవలపర్ గా జాబ్ నేర్చుకున్నా అండ్ జావా డెవలపర్ గానే జాబ్ జాయిన్ అయిపోయినా. సో ఈ విధంగా నేను జాబ్ తెచ్చుకోవడానికి నడిచిన స్టోరీ అనమాట. ఇదంతా ఒక 6 years కింద జరిగింది. సో ఈ 6 years నుండి నేను జాబ్ చేస్తూనే ఉన్నా, సాఫ్ట్వేర్ జాబ్. ఈ విధంగా నేను బీటెక్ అయిపోగానే ఒక 3 months జావా ట్రైనింగ్ తీసుకున్నా అండ్ డేటాబేస్ ట్రైనింగ్ తీసుకున్నా. దాని తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా, అట్లా నాకు జాబ్ వచ్చింది. సో ఇట్లా నేనైతే జాబ్ క్రాక్ చేసిన, గవర్నమెంట్ సైడ్ వెళ్ళాల్సిన ప్రైవేట్ సైడ్ వచ్చేసిన అనమాట. సో ఈ విధంగా నేను జాబ్ క్రాక్ చేసి ఇప్పుడు 6-7 years అవుతుంది ఆల్మోస్ట్ జావా డెవలపర్ గా వర్క్ చేస్తున్నా. సో అట్లా మన డెస్టినీ ఎట్ సైడ్ రాసి ఉంటే అటు వెళ్తాను అనమాట. సో మీరు కూడా ఎవరైతే జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏదైనా మంచి స్కిల్స్ నేర్చుకోండి. లైక్ మీకు పైథాన్ నచ్చితే పైథాన్, జావా నచ్చితే ఫుల్ స్టాక్ నచ్చితే ఫుల్ స్టాక్, వాట్ ఎవర్, ఏఐ కానీ ఏదైనా మీరు నేర్చుకోవచ్చు. దాంట్లో ఆ స్కిల్ మీద మంచి గ్రిప్ తెచ్చుకొని మీరు సో మేబీ ఇప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, కొంచెం రిక్రూట్మెంట్ కూడా తగ్గింది కాబట్టి, బట్ యూ స్టిల్ ట్రై ఇట్. మనం ట్రై చేస్తుంటే ఏదో ఒకటి వస్తుంది. దాంతో పాటు ప్యారలల్ గా ఇంకేదైనా స్కిల్ నేర్చుకుంటూ యూ కెన్ క్రాక్ ద జాబ్ అనేది నా సజెషన్ అనమాట. ఇట్లా మనం అయితే నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో వీడియో వస్తే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.